ముఖ్యమంత్రి గారి కొడుకు తోడలుడు స్థానిక ఎంపీ గీతం అధినేత 55 ఎకరాలు, 1-2 కాదు, 55 ఎకరాలు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని దోచుకున్నటువంటి భూమిలో నిర్మాణాలు జరుపుతూ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోదు, మాట్లాడదు, తిరిగి వారిని సమర్థించేటువంటి కార్యక్రమాలు చేస్తుంది. నేరుగా పార్లమెంటు సభ్యుడే చెప్తా ఉన్నాడు, దీని విలువ వైసీపీ 5,000 కోట్లు అంటుంది, అంత ఉండదు, 1,200 కోట్లే ఉంటుందని. అంటే 1,200 కోట్ల భూమి అయితే, ప్రభుత్వ భూమి అయితే దోచేసుకోవచ్చా? ప్రభుత్వ భూమి కనీసం సెంటు కూడా ముట్టుకోవడానికి వీల్లేదనేటువంటిది కనీస జ్ఞానం ఈ ప్రజాప్రతినిధులకు లేదా? పైపెచ్చు అంత విలువ ఉండదు, ఇంతే ఉంటుంది కాబట్టి నా చేతిలో ఉంది, నేను దోచేసుకుంటాను. పైపెచ్చు మా పార్టీ అధ్యక్షులు, స్థానిక పార్టీ అధ్యక్షుడు కేకే రాజు గారి మీద, లేదా కొంతమంది పత్రికా అధినేతల మీద పరువు నష్టం దావా. నువ్వు చేసేది దొంగ పని, నువ్వు చేసేది దోపిడీ, నువ్వు చేసేది అవినీతి. పైపెచ్చు కేసులేమో మా పార్టీ నాయకుల మీద, పత్రికా అధినేతల మీద కేసులు పెడతావు. ఎవరు భయపడడానికి సిద్ధంగా లేరు. నువ్వు భయపెడితే భయపడడానికి ఎవడో లేడు ఇక్కడ. మీరు చేసేటువంటి ప్రతి తప్పుని నిలదీస్తాం, ఎదిరిస్తాం. మీరు చేస్తున్నటువంటి అవినీతి మీద పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. నిన్న మొన్న కొన్ని ప్రధానమైనటువంటి పత్రికల్లో వచ్చాయి. అంటే మీ తాత సంపాదించినటువంటి ఆస్తి విశాఖపట్నం భూములు ఏమన్నా, మీ తాత సంపద ఈ రాష్ట్రం అని చెప్పి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి కొడుకుని. ఈ 2.5 సంవత్సరాల్లో 30-40 వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా కట్టబెట్టినటువంటి మీ ప్రభుత్వం ఎంతమందికి ఉపాధి కలిగించింది చెప్పండి? ఏమైనా వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? ప్రభుత్వాన్ని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఇదిగో 2.5 సంవత్సరాల్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని అంతా కలిపి 100కో 200 రూపాయలకో ఇచ్చేసాం, తద్వారా 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పాం. 2.5 సంవత్సరాలు పూర్తయిపోతా ఉంది, ఒకడికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇది ఈ ప్రాంతంలో ప్రజలు మాట్లాడుకున్నటువంటి మాట. భూములేమో ఉచితంగా ఇవ్వడం, వాళ్ళు ఉద్యోగాలు కల్పించకపోవడం, భూములేమో మీ బినామీల చేతిలో ఉండిపోవడం. తీరా విశాఖపట్నానికి మిగిలింది ఏంటంటే బూడిద మిగులుతుంది. ఈ బూడిద పార్టీ ఏం మిగిల్చింది విశాఖపట్నానికంటే? చివరికి బూడిద మిగిల్చింది. విశాఖపట్నాన్ని దోచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తాలూకా బినామీలు భూములు కేటాయించుకొని చివరికి వారి గుప్పెట్లో పెట్టుకొని విశాఖపట్నం సంపద అంతటిని కూడా వారి చేతిలో పెట్టుకొని అమరావతి వారు రియల్ ఎస్టేట్ చేసుకోవడం, ఇక్కడ భూములన్నింటినీ కూడా ఇలా బ్లాక్ చేసి ఇక్కడ అభివృద్ధి చెందకుండా చూడాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి తాపత్రయంగా కనబడతా ఉంది.